ఫస్ట్ కాపులో ఫస్ట్ కాయ చూసారా ఎట్లా ఉందో. ఇది మన వల్ల కాదు, చూసారా కలరు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే హార్వెస్ట్, స్పెషల్ హార్వెస్ట్ అండి. రామఫలం వచ్చింది. అసలు ఎంత బాగుందంటే కలరు బ్యూటిఫుల్గా ప్రకృతిలో ఉన్న ఒక ఇదనమాట. అదేదో షేడ్ వేసినట్టే ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్లో ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చెట్టునే అలా ఉంచాను, ధైర్యం చేసి చూద్దాం, ఉడతలు ఆరగిస్తే ఏమో అని భయపడుతూనే ఉంచాను, మీకు అలా చూపిద్దామని చెప్పి. ఇంక ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా యాజ్ యూజువల్ మన వంకాయలు కూడా ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాము. ఇంకా కొత్త కూరగాయలు కూడా వచ్చినాయండి, అన్నీ కూడా కోసుకున్నాము. ముందైతే మీకు ఒకటి చూపిస్తారండి, ఈ తర్వాత కొద్దాం. ఈ ప్రతిసారి కోస్తున్నాం కదా. ఇది మన ముసుగు వంకాయ మొక్కలు పడి మొలిసినవి అని చూపించాను కదండి మీకు. అసలు ఇది కలర్ చూస్తే చూడండి, చూసారా ఎట్లా ఉందో. టమాటో లాగుంది, లేదంటే స్లైట్ వేడిగా ఉంది కదా. ఇంకొక 2 రోజులు ముందు కోయాల్సింది. అసలైతే గ్రీన్ కలర్లో ఉండగా కోసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉంది ముసుగు వంకాయ. అంటే 2 వచ్చినాయి ఇప్పుడు, ఇంకా పూత మీద ఉంది. కానీ మామూలు వంకాయలాగా ఇవి అంతగా నిలబడదండి పూత, ఎందుకనో. ఇక దీనికి ఎక్స్ట్రాగా బలం వేసి చూడాలి ఈసారి. మిద్దె తోటలో అయితే మాత్రం ఎప్పుడు కూడా కూరకు సరిపోయేంతగా కాయలేదు. అంటే 2, 3 అట్లానే, కానీ నిలబట్లేదు పూత, ఎందుకనో మరి. ఇవ్వండి, ఇక్కడ ఇంకా చక్కగా ముసుగు వంకాయ పని అయిపోయింది. ఇట్లా కోసేసుకుందాం వంకాయలని. వంకాయలు అయితే మాత్రం టచ్ వుడ్ మంచిగా వస్తున్నాయండి. కాకపోతే ఎండలు ముదిరినాయి కదా, ఇంక ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి బాగా మట్టి కదిలించేసుకుని, ఒకవేళ నేలలో మొక్కలు ఉంటే కనుక ఈ టైంలో మట్టి కదిలించేసుకుని ఎరువు వేసేసుకుని, మన దగ్గర ఏమైనా ఎండాకులు ఉంటే అవన్నీ మొక్కలకి కిందంతా ఒక లేయర్ వేసేసుకుంటే ఏంటంటే మనము ఎక్కువ వాటర్ చేసే పని లేకుండా కొంచెం తేమ అనేది కాపాడుకోగలుగుతాము. ఏంటమ్మా ఏంటి అక్కడే దూరం జంబో గారు వచ్చారు. జంబో గారు ఏ వీడియోలు ఎప్పుడు వేస్తామో కానండి హార్వెస్ట్వి. వాళ్ళైతే మేము ప్రయాణం ఉందన్నమాట, అందుకని కొంచెం చెన్నై కూడా కోసేస్తున్నాను, మళ్ళీ వచ్చేసరికి ముదిరిపోతాయి అని చెప్పి. లేదంటే ఈ బాగా మంచి సైజు వస్తాయి. ఈ ఎండలకి ఊరికే కలర్ మారిపోతాయండి. ఇలాంటి ఆకులన్నీ కూడా మనం కట్ చేసేసి అలా వదిలేసామనుకోండి, కింద మల్చింగ్కి పని చేస్తాయి. అలాగే మొక్క కూడా ఎక్కువ క్రౌడ్ లేకోకుండా పూత రాలిపోకుండా ఉంటుంది అనమాట. మరి ఇట్లా ఆకులు ఇన్ని అవసరం లేదు, అన్నెసరీ. అది ఈ కాయని విత్తనానికైనా ఉంచామన్నమాట. అయితే ఇవి కూడా ఉడతలు తింటాయా ఏంటనేది నాకు అర్థం కాలేదు. అంతేనంటావా? కుచ్చిందంటావా? కుచ్చిందనుకుంటా. అయితే ఇక్కడే అర్థం, పనికి వస్తే విత్తనాలు లేకపోతే ఇది కూడా విత్తనానికనే ఉంచామండి. ఇదిగోండి, ఇదొకటి. ఇంకా అయితే చాలానే ఉన్నాయి కదండి. ఆ కొన్ని ఏంటంటే దూరి కొయ్యాల్సి వస్తుంది, కింద కూర్చోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా అందుకని సంజనానే కోస్తుంది. ఇవైతే అన్నీ ఈ వైట్ కాయలండి, వైట్ ఉంటాయి కదా. వైట్ కాదు, అది పర్పుల్ కాదు, డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. పాలకూర అటు గోడమ్మటికి ఒక 4 గింజలు వేసాము. ఎక్కడో చోట వస్తుందిలే, సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి, నీడకుంటాయి కదా అని వేసాము. బాగా పెద్దగా జంబులా పెరిగినాయి, అవి కూడా కోసుకుందాము. ఇవ్వండి వంకాయలు అయితే మాత్రం దాదాపుగా మళ్ళీ కూడా ఒక 2 కేజీల దాకా వచ్చినాయి. కాకపోతే అన్ని రంగులు ఉంటాయిలేండి. ఈ పాలకూర ఏంటంటే మనం ఇంత పెరగనివ్వకుండానే కోసుకుంటే బాగుంటుంది. కాకపోతే మనకి 2-3 చోట్ల ఉంది కదా, సో దీని నెంబర్ వచ్చేసరికి పెరిగిపోయింది. లాస్ట్ టైం అయితే మొత్తం పాలకూర కోసి మా వాళ్ళకి పంపించాను. నేను వీడియో తీసుకునేటప్పుడు అన్ని సౌండ్లు వస్తాయి. ఇవ్వండి, మన దీనికి ఏం పేరు పెట్టాం మనం, పందిరి టమాటా అన్నాం కదా, అది ఇక్కడ సైడ్ పడి మొలిసిందనమాట. ఈ పెట్టినవి కాదు, వంటగదిలోంచి ఆ నీళ్ళు అవి పోస్తూ ఉంటాను ఇటు, అట్లా మా పడి మొలిసినవి. ఇంకా
కాస్తుంది అనమాట. కట్టేటప్పుడు కొమ్మలు ఎరగొట్టేశారు. అంటే ఎంతైనా అది మనం చిన్నప్పుడే దానికి సపోర్ట్ ఇచ్చుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. కొమ్మలు పెరిగినాక మనం ఎంత జాగ్రత్త కట్టినా ఎలా అయిపోతాయి. ఇది ఒక వెరైటీ. ఇది కూడా ఇంకా అయిపోవచ్చింది, కాపు బాగానే కాసింది. అసలు ఇదైతే అండి స్కిన్ ఎంత పలుచుకుంటుందంటే చేతిలోనే చెర్రీ టొమాటోస్ టైప్ అనమాట. యాక్చువల్గా మనం నేలలో పెడితే ఏదైనా కూడా మిద్దె తోటలో కంటే ఈల్డ్ అనేది ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుందండి. అక్కడ మనం లిమిటెడ్ మట్టిలో ఇంత మట్టిలోంచే ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ మనము అందులో నుంచి అంత ఈల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వెరైటీనే ఎంతో లేకపోతే మట్టిలో పెట్టడం మూలంగా కాసిందో తెలియదు కానండి. అసలు ఈ వంకాయ సైజు చూపిస్తా చూడండి. ఇప్పుడే కాపు మొదలైంది. ఇది ఇదిగోండి చూసారా, ఇదన్నమాట. ఇది ఫస్ట్ కాపులో ఫస్ట్ కాయ. ఇంకా టైం ఉంది. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి. ఇక్కడ ఒక 3 మొక్కలు అప్పుడు ఒకసారి నర్సరీ వీడియో తీసాను చూసారా, ఈసీఎల్ సైడు. అక్కడ తెచ్చిన నారు అనమాట ఇది. అక్కడ పొట్లకాయలు కూడా ఉన్నాయండి. ఒకటేమో అది వంకర టింకర అయిపోయింది. ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకోవాలి. ఇది మన వల్ల కాదు, సంజనానే ఎక్కి దూకి ఏదో చేయాల్సింది ఇప్పుడు. అదిగోండి చూసారా రామ ఫలం. అసలు ఆ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈసారి ఒక 15-20 కాయల దాకా అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇది కోసేయచ్చు ఈ 2, లేకపోతే ఉడతలో స్వాహ అనిపిస్తాయి. ఇదిగోండి చూసారా కలరు, 2 కాయలు. ఇదైతే అసలు రెడీ టు ఈట్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు తర్వాత ఎట్లా ఉందనేది. చాలా ఇది ఇంకొంచెం 2 days పడుతుంది పండడానికి. ఇది చిన్నగానే వచ్చింది కానీ ఇది సైజు బాగా వచ్చింది. ఇంకొంచెం పెద్దగా వస్తాయి. నిజానికి ఏంటంటే ఇక్కడ వాటికి సరైన టైంలో నేను ఎరువు వేయించలేదన్నమాట. కొంచెం పశువుల ఎరువు నేలలో కదండి ఉంది, పశువుల ఎరువు కొంచెం ఎక్కువగా తవ్విచ్చేస్తే బాగుండేది. అదేంటంటే అటువైపును పెట్టాము, చూస్తున్నారా ఆ గట్టుకి అటువైపును పెట్టాము. అక్కడ పాదులాగా చేయడానికి కుదరట్లేదు అనమాట. అదో పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. వెడల్పుగా ఉంటేనేమో మనం చక్క తవ్వి బాగా ఒక 2-3 కేజీలు పశువుల ఎరువు వేస్తే బాగుండేది. అందుకని సైజు రాలా. ఉండటమైతే ఒక 20 కాయల దాకా ఉన్నాయి. అదనమాట ఈరోజు ఈ స్పెషల్. సంజన నానా కష్టాలు పడి ఈ పొట్లకాయను కోసింది. యాక్చువల్గా అది మెష్ పైన అట్లా ఎక్కేసింది అనమాట, ఫెన్సింగ్ పైన. దాంతో కొయ్యటం ప్రాబ్లంగా ఉంది. అటువైపు కాస్తున్నాయి అనమాట. ఇవి కైటు కూడా ఇటువైపు పడవచ్చు కదా పింద. అబ్బే మనం అంతా ఉల్టా అనమాట. సో మొత్తానికి హార్వెస్ట్ ఈరోజు స్పెషల్ హార్వెస్ట్ ఇదనమాట. మరి మీరు ఏం స్పెషల్ కూరగాయలు పండిస్తున్నారు, మీ తోట ఎలా ఉంది, ఎండాకాలానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కొత్త మొక్కలు ఏం పెడుతున్నారు కామెంట్స్లో తెలియచేయండి. మరి ఈరోజు హార్వెస్ట్ మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.